ధ్యాన వాక్య భాగము ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, అందరూ కలిసి చదువుకుందాము. కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరుచుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీ రక్తము చేత విమోచించబడిన బిడలముగా మీ పరిశుద్ధ మందిరంలో మీ పరిశుద్ధ పాదాల చెంత చేరి ప్రభువా ఈ రీతిగా ప్రార్థించడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మమ్మల్ని అందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ క్రిందకు తెచ్చుకుంటూ ఉన్నాం. ప్రభువా మీరు మాతో ఉన్నందుకై స్తోత్రాలు, మాలో ఉన్నందుకై స్తోత్రాలు. ప్రభువా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మేము మెండుగా అనుభవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. నిష్ప్రయోజకుడిన దాసుడు నన్ను సంపూర్ణంగా మరుగు చేసి మీ శ్రేష్టమైన వాక్కులు మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రారంభంగా ఆదివారము మనము మందిరానికి కూడి రావటం అనేది, ఆదివారము పరిశుద్ధ దినం అంటారు, ప్రభు దినం అంటారు. మనం అందరము ఆదివారం ప్రత్యేకంగా కూడి రావడానికి కారణము ఆయనను ఆరాధించటానికి. 2 మాటలు జ్ఞాపకం చేసుకుని మన టాపిక్లోకి వద్దాం. బైబిల్ గ్రంథంలో ఆరాధనను గురించి, ఆరాధన అనే పదాన్ని ఉపయోగించినది ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం. మనందరికి తెలిసిన వాక్య భాగమే. అక్కడ ఆరాధన పదాన్ని ఉపయోగించిన ఒక వాక్యాన్ని మాత్రమే మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఈ మ్రొక్కి అనే పదము ఇంగ్లీష్లో వర్షిప్. ఇంగ్లీష్ వర్షన్ మీరు చూసినట్లయితే మ్రొక్కి అనే పదము వర్షిప్ అని తెలియజేస్తుంది. ఆరాధన, ఆరాధించి వస్తాము. ఇక్కడ ఈ మాటను ఒకసారి జ్ఞాపకం, ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే టైం తీసుకుంటుంది కాబట్టి మనందరికీ తెలుసు. ఎవరు? అబ్రహాము మోరియా పర్వతం మీదకు వెళ్ళి తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పణగా అర్పించే సమయంలో మాట్లాడిన మాటలో మనము జ్ఞాపకం చేసుకున్నది మ్రొక్కి. ఎందుకు వెళ్తా ఉన్నాడు అక్కడికి? కుమారుని ఇవ్వటానికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ వాడబడిన పదము ఆరాధన. కాబట్టి గమనించండి, ఆరాధన అంటే దేవునికి ఇవ్వటానికి రావడం.
దేవుని సన్నిధిలోనికి వచ్చాము అంటే అక్కడ అబ్రహాం ఏమి ఇవ్వటానికి వెళ్ళాడు? అత్యంత అమూల్యమైనది అయిన అతనికి కుమారుణ్ణి ఇవ్వటానికి వచ్చాడు. అట్లాగే మనము కూడా ఆదివారం మందిరానికి రావటము అంటే ఆయనకు ఇవ్వటానికే వచ్చాము. ఏమి ఇస్తాము, ఎంత ఇస్తాము, ఎట్లా ఇస్తాము అనేది మనందరికి తెలిసిందే. అన్నిటికన్నా ముఖ్యంగా మన హృదయాలను ఇచ్చాం కదా మొదటిది. రెండవది మనము ఆయనను ఆరాధించటానికి వచ్చాము అంటే ప్రాముఖ్యంగా స్తుతి యాగము చెల్లించువాడు నన్ను మహిమపరచు అంటే మనము ఆ నోటితో ఆయనను ఆరాధించటానికి వచ్చాము, ఇంకా సమయం ఇవ్వడానికి వచ్చాము. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్న విషయం ఏంటంటే ఇక్కడ నుండి వెళ్ళే లోపు మనము ఇస్తూ ఉన్న వాటిల్లో ఒకటి ఇస్తున్నామా లేదా అనేది మన గమనంలోనికి వస్తుంది. ఆ ఇచ్చే వాటిల్లో ఒక విషయం కూడా ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్టులోకి వచ్చేసేద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను భక్తుడు రాసిన మాటను మనం గమనించినట్లయితే తను రాస్తున్నట్టు రాయలేదు, చూచితిమో అంటాడు. అంటే ఏంటంటే శిష్యులందరూ కలిసి రాసినట్లుగా ఉంటుంది. మొదటి యోహాను పత్రికలో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కనులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అంటే శిష్యులుగా వ్రాస్తూ ఉన్న ఈ మాటలను ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ మాటలని ఆధారంగా చేసుకొని మన టాపిక్ ప్రత్యక్ష సాక్షులు. అంటే కళ్ళతో ఏమేమి చూశారో, ఏమేమి తెలుసుకున్నారో, ఏమేమి గ్రహించారో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ తేటగా తెలియజేసే విషయాన్ని మనకు ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ప్రత్యక్ష సాక్షులు, ఇదే ప్రాముఖ్యమైన మాట మనకి. అయితే ఆ తర్వాత ఉన్న మాటను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులు. ఇక్కడ తర్వాత ఉంది చూడండి, జీవము నిత్య జీవం అని రెండు పదాలు కనిపిస్తూ ఉన్నాయి. నిత్య జీవము మొదటిలోనే ప్రారంభమవుతుంది జీవవాక్యము. ఆ తర్వాత రెండో వాక్యములో ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ తర్వాత ఆ నిత్య జీవము, ఆ జీవమును గురించి సాక్ష్యమిస్తా ఉన్నాం. ఈ గమనించినట్లయితే జీవవాక్యము అంటే మా ప్రారంభంలో ఉన్న వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యమే జీవమై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని కూడా చెప్పడం జరిగింది. ఆ జీవము ఆ తర్వాత కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే నిత్య జీవం. గుర్తుంచుకోవాల్సింది, చాలా సమయాలలో నిత్య జీవము అంటే లేదా రక్షణ అంటే ఏదో ఇంకొకటని వెతుకుతూ ఉంటాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువే. చూడండి ఒకసారి 17వ అధ్యాయం యోహాను 17:3 వచనం ఎవరైనా చదవండి తొందరగా. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నిత్య జీవం అంటే ఆ దేవునిని గురించిన గ్రహింపులోనికి రావటము, యేసుక్రీస్తును గురించిన గ్రహింపులోనికి లోతైన అనుభవంలోనికి రావడమే నిత్య జీవం. సరే, ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది ఒక్క విషయాన్ని క్లారిటీ ఇచ్చి నేను ముందుకెళ్తాను. రక్షణ, నిత్య జీవము ఈ రెండు ఒకటేనా?
ఎప్పుడన్నా ఆలోచించారు? ఈ పదాలు రెండు చూస్తూ ఉంటాం కదా, రక్షణ, నిత్య జీవం. గమనించండి, రక్షణ, నిత్య జీవము రెండు ఒకే విధమైనవి, ఒకటే, కానీ అందులో స్వల్పమైన తేడా ఉంటుంది. అదేంటంటే చాలాసార్లు వీటన్నిటిని ఒకటే అని అనుకుంటా ఉంటాం. రక్షణ అంటే పాపము నుండి మనము విమోచించబడి, పాప ఫలితాల నుండి విమోచించబడి, దేవుని స్వాస్థ్యాన్ని పొందటానికి సంబంధించిన కార్యముతో ప్రారంభమై రక్షణ నిత్య జీవముతో కొనసాగుతుంది. సో నిత్య జీవం అనగానే రక్షణ కాదు, రక్షణలోనికి వచ్చిన వ్యక్తి నిత్య జీవ అనుభవంలోనికి వస్తాడు. నిత్య జీవ అనుభవంలోనికి రావడం, నిత్య జీవము అంటే ఈ పదాన్ని దేవునికి మాత్రమే ఉపయోగించింది. నిత్య జీవం అనేది ముగింపు ఉండదు, చివర ఉండదు. దైవ జీవము, ఆ దైవ సంబంధమైన అనుభవంలోనికి మనము రక్షణలోనికి వచ్చిన తరువాత మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రావడం వలన, పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువే, లేదా ప్రభు యొక్క ఆత్మ, లేదా అదే దేవుని యొక్క ఆత్మ లోపలికి రావడం చేత దైవికమైన జీవితాన్ని కొనసాగించటంతో ప్రారంభమై ఈ లోకంలో ఉండగా నిత్య జీవ అనుభవంలో కంటిన్యూ అయ్యి, ఆ తర్వాత మనము ఈ లోకము విడిచిన తర్వాత కూడా దేవునితో ఉండి, ఆ తర్వాత ఆయన రాకడలో ఎత్తబడి, ఆ తర్వాత యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడి నిత్యము 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన స్వరూపంలో పరిపాలన చేసి, ఆ తర్వాత నిత్యత్వంలో నిత్యము ఉండే అనుభవమే నిత్య జీవం. కాబట్టి నిత్య జీవము అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్, జీవన విధానము. రక్షణలోనికి వచ్చాము అంటే మన జీవన విధానం అనేది పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఈ లోకంలో జీవించే అనుభవంలోనికి రావడం చేత రక్షణ అనుభవంలోనికి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే భిన్నమైన వ్యక్తిగా, భిన్న స్వభావంగా కనిపించే అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ ఇంకొక విషయాన్ని మీ గమనంలోకి తీసుకొచ్చాను. రెండవది ఏమిటది? నిత్య జీవ అనుభవములో ఉన్నాము అంటే దేవుని యొక్క స్వభావము ఈ లోకములో చూపించే అనుభవములో ఉన్నాము అనే విషయాన్ని గమనించాలి. ఆ నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉండగా తను 12 మంది శిష్యులను పిలుచుకున్నాడు. ఈ శిష్యులు ఆయనతో ఉన్నారు. యేసు ప్రభువు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశారు. ఆ ప్రకృతి మీద ఆయన చూపిన అద్భుతమైన శక్తిని చూశారు. అట్లాగే వివిధ సందర్భాలలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, చనిపోయిన లాజరును లేపిన సందర్భాలను చూశారు. అంతేకాదు రూపాంతర కొండ మీద ఆయన మహిమా స్వరూపంలోనికి వెళ్ళిన సమయంలో మోషే, ఏలియాలు ప్రత్యక్షమైన సందర్భాన్ని చూశారు. అట్లాగే ఆ తరువాత కల్వరి శిలువ మీద మరణము కోసము మరణం కొరకై వెళుతూ ఉన్న సందర్భాలను ప్రత్యక్షంగా చూశారు. కల్వరి శిలువలో మరణించిన విషయాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఆయన సమాధి చేయబడిన విషయాన్ని ప్రత్యక్షంగా చూశారు. మరణమైన తర్వాత 3వ దినమున తిరిగి లేచిన మహిమా శరీరాలను గురించి చూశారు. ఆయన 40 దినములు ఈ లోకంలో వాళ్లకు 10-12 సార్లు దాదాపుగా ప్రత్యక్షమైన సందర్భాలలో మహిమ శరీరాలను కూడా చూసి సమస్తాన్ని చూసిన ఆ శిష్యులలో ఉన్న యోహాను తన శిష్యులతో కలిపి రాస్తూ ఉన్నది ఏంటంటే, ఇదిగో మేము ఆయనను, ఆ నిత్య జీవాన్ని ప్రత్యక్షంగా చూశాము. మేమేదో ఎక్కడో వినో ఏదో చేసింది కాదు, పర్సనల్గా యేసుక్రీస్తు ప్రభువుతో ప్రత్యక్షమైన సాక్ష్యాన్ని కలిగి, ప్రత్యక్షమైన అనుభవాన్ని కలిగి మీకు రాస్తా ఉన్నాము. కాబట్టి ఎందుకు యోహాను భక్తుడు రాస్తాడంటే, చూడండి యోహాను సువార్త 20వ అధ్యాయం.
సువార్త రాసినప్పుడు కూడా చెప్తాడు 29వ వచనం, 29 కాదమ్మా 31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమునందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. కాబట్టి ఎందుకు ఇంతగా తన సాక్ష్యాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు అంటే, ఆయన దేవుడు అనే విషయాన్ని నమ్మటానికి, నమ్మి ఆయనలో ఉన్న జీవాన్ని మనము పొందుకోవాలి అనే ఉద్దేశంతో వ్రాయటం అనేది జరుగుతూ ఉంది. సరే, ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోపోతా ఉన్న విషయం ఏంటంటే, ఈ ప్రత్యక్ష సాక్షులు అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం, వాళ్ళు కళ్ళతో చూచిన విషయాలన్నీ వ్రాసారని. అయితే ఈ సాక్షులకి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలను మనం చూసినట్లయితే, ఎవరైనా సరే సాక్షిగా ఉండాలి అని బైబిల్ గ్రంథంలో సాక్షి అనే పదాన్ని గురించి వాడబడింది అంటే, ఆ సాక్షి అనే పదాన్ని సాక్షి అనే పదము వాడబడటానికి కారణం ఏంటంటే, ఒకటి వారు విన్నది, చూచినది, అట్లాగే దేనిని తాకి కనుగొన్నారో వాటిని మొత్తాన్ని కూడా వివరించుట అనేది సాక్షుల యొక్క బాధ్యతలలో ఒక బాధ్యత. ఇక రెండవది ఏంటంటే, ఈ సాక్షులకు ఉండే మరో అనుభవం ఏంటంటే, ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నామో తనతో మనకున్న సంబంధాన్ని గురించి తెలియచేయుట. అంటే యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నామంటే యేసు క్రీస్తు ప్రభువుతో ఉన్న వ్యక్తిగత సంబంధం, ఇది రెండవ అనుభవం. అంటే సాక్షి తనకు తెలిసిన వాటిని చెప్పడమే కాకుండా తనకు ఆయనతో ఉన్న సంబంధాన్ని గురించి చెప్పడం అనేది జరగాలి. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే, మనము ఎవరిని గురించి చెప్పబోతున్నామో ఆయన వలే జీవించే అనుభవం అనేది మూడవ విషయం. సాక్షి బైబిల్లో గ్రంథంలో మామూలు లిటరల్గా సాక్షిని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ బైబిల్ గ్రంథంలో సాక్షి అనే పదాన్ని ఉపయోగించినట్లయితే, సాక్షి అనే వ్యక్తి ఎవరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడో ఆ దేవునికి సంబంధించిన గుణ లక్షణాలను అతను కూడా కలిగి ఉండాలి. మూడవది అంటే, యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రూపము కూడా వచ్చినప్పుడే ఆ సాక్ష్యం అనేది ఫలభరితంగా ఉండటం జరుగుతుంది. మూడవ విషయం. నాలుగవది ఏంటంటే, సాక్ష్యము ఏ పరిస్థితులలోనైనా సరే, ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు వచ్చినా సరే సాక్ష్యం అనేది చెప్పేవాళ్ళంగా ఉండాలి. సాక్ష్యం అనేది పరిస్థితులను బట్టి సాక్ష్యం చెప్పటము, పరిస్థితి అనుకూలం లేకపోతే సాక్ష్యం చెప్పకపోవటము అనేది కాదు. కానీ ప్రాముఖ్యంగా 4 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, సాక్షి అనే తను ఏమేమి చూచాడో, ఏమేమి విన్నాడో, ఏమేమి కనుగొన్నాడో ఆ విషయాలు చెప్పాలి. రెండవది, సాక్ష్యము చెబుతూ ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న సంబంధాన్ని చెప్పాలి. మూడవది, సాక్ష్యము ఎవరితో చెబుతున్నామో అతని యొక్క స్వభావాన్ని కలిగి ఉండే అనుభవంలోనికి వెళ్ళాలి. నాలుగవది, పరిస్థితుల ప్రకారము సాక్ష్యాన్ని మార్చటం కానీ లేదా సాక్ష్యం చెప్పలేని స్థితిలో ఉండటం కానీ చేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇప్పుడు మనము ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాము? శిష్యుల గురించే మాట్లాడుతూ ఉన్నాం. చూడండి, శిష్యుల పరిస్థితిని ఒకసారి మీ గమనంలోనికి తీసుకొస్తాను. చూడండి, ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 26 మీకు మనకు తెలిసిన విషయాలే. ఇరవై 26వ అధ్యాయము 56 చివరి మాట చూడండి. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి
పారిపోయి. చూడండి, శిష్యులని మనం చెప్పబోతూ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్న యోహాను భక్తుడు అనే ఇప్పుడు సాక్ష్యం ఇంతకు ముందు చెప్తూ ఉన్నాడు కదా, నేను దీని గురించి చెప్తున్నాను అనే ఆయన యేసు ప్రభువుని పట్టుకున్న తర్వాత ఆయనతో ఉండటానికి భయపడి పారిపోయారు. మీరు గమనించారో లేదో, పేతురు కూడా గొప్ప శిష్యుడే కదా, ప్రాముఖ్యమైన శిష్యుడు. ఇతను కూడా ఆయనతో ఉన్నాడు అంటే నాకు తెలియదని 3 మార్లు బొంకాడు. అంటే శిష్యులు మొట్టమొదటిలో సాక్షులుగా ఉండటానికి ధైర్యం చేయలేకపోయారు. చూడండి, అంతేకాదు ఈ యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయము 3వ వచనం. చాలమ్మా. యేసు ప్రభువు శిష్యులందరినీ పిలుచుకున్నాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక విధాలుగా బోధించాడు. వాళ్ళు ఆయనతో ఉన్నవాళ్ళు. ఈ ఉన్నవాళ్ళు ఆయనను పిలిచి పరలోకాన్ని గురించి, అట్లాగే ఈ లోకంలో జీవించే జీవితానికి గురించి అద్భుతమైన విషయాలను మొత్తాన్ని తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. చనిపోయి వెళ్ళిన తర్వాత పేతురు అంటూ ఉన్నది ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చాడు పేతురు? చేపలు పట్టేవాడిని పిలిస్తే మళ్ళీ ఏమంటున్నాడంటే, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా మేము కూడా వెళ్తామంటున్నారు. అంటే ఏంటి? యేసు ప్రభువుని అంగీకరించి యేసు ప్రభువుతో ఉండి కూడా యేసు ప్రభువు లేకపోయేటప్పటికి మళ్ళీ వెనక్కి వెళ్ళే దీన్ని అంటే సాక్షార్థమైన జీవితాన్ని వాళ్ళు ప్రారంభంలో కలిగి ఉన్నట్లుగా చూడము. మరి ఎందుకు ఆ తర్వాత సాక్ష్యం చెప్పారు? చూడండి, ఇదే చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. గమనించండి, పరిశుద్ధాత్మ దిగి వాళ్ళ మీదకు వచ్చినంత వరకు వాళ్ళు శక్తివంతులు కాలేదు. వాళ్ళు భయపడతా ఉండేవాళ్ళు. యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు, పరిస్థితులకు తట్టుకుని ఉండేవాళ్ళు కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వచ్చినప్పుడు గమనించినట్లయితే అపోస్తలుల కార్యములలో అపోస్తలులు చేసిన కార్యాలే, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత చేసే కార్యాలే మనకు అధ్యాయం అంతా కనిపిస్తాయి. ఆ తర్వాత అద్భుతంగా సాక్ష్యం ఇస్తారు. ప్రతి సందర్భంలో కూడా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంతకుముందు సాక్ష్యం ఇవ్వడానికి వెనుదిరిగి తప్పిపోయిన వాళ్ళు, పారిపోయిన వాళ్ళు తిరిగి సాక్ష్యం ఇచ్చే అనుభవం లేదు. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన క్రైస్తవ జీవితం అనేది సాక్షార్థమైన జీవితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితమై ఉన్నట్లయితే భిన్నంగా ఉంటుంది. మామూలు జీవితానికి విశ్వాస జీవితానికి వచ్చినందువల్ల వ్యత్యాసము కనిపించదు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలను మీరు గమనించినట్లయితే చూడండి, 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. చాలమ్మా. కాబట్టి
ఇప్పుడు చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడు? 2వ అధ్యాయం ప్రారంభంలో, అదే 4వ వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి మాట్లాడసాగిరే. 4. తర్వాత ఇప్పుడు చూడండి 14వ వచనం. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే యూదుల మధ్య, అంటే యేసు ప్రభువును గురించి సాక్ష్యం వేయటానికి ధైర్యం లేని ఈ శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళ మధ్య లేచారనమాట. లేచి ఇదిగో మేము సాక్ష్యం చెప్తున్నాం. వీళ్ళు మీరు అనుకుంటున్నట్లుగా వాస్తవానికి వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చెబుతూ ఉన్నది, వీళ్ళు వాస్తవానికి అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ఆత్మను పొంది ఉన్నారే తప్ప మీరు అనుకుంటున్నట్లుగా మద్యముతో మత్తులై ఉన్న వాళ్ళు కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అట్లాగే యేసు ప్రభువును మీరు చంపారు అని ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. యేసు ప్రభువును వాస్తవానికి కొట్టి సిలువ వేస్తూ ఉన్నప్పుడు పారిపోయిన వీళ్ళు మీరే చంపారు. చూడండి, తర్వాత చెప్తారు. చూడండి 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. కాబట్టి ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. మీరు చంపారు, దేవుడు లేపాడు, దానికి మేము సాక్షులము. ఆయన లేపడమే కాదు, లేపడంతో పాటు ఆయనను మృత్యుంజయుడే లేచిన తర్వాత చూశాము. ఆయన ఆ తర్వాత మాతో మాట్లాడాడు. అంతేకాదు, ఆయన చనిపోయి లేచిన తర్వాత మహిమా శరీరాన్ని ధరించుకొని మాకు దర్శనమిచ్చాడు. కాబట్టి మేము కూడా ఒకానొక సమయంలో ఆ మహిమా శరీరాలను ధరించుకుని వెళ్ళే అనుభవంలోనికి వెళ్ళబోతా ఉన్నాము. ఇది స్పష్టంగా తేటగా వాళ్ళకు అర్థమవుతా ఉన్న విషయం. ఆ విషయాన్ని చాలా తేటగా బోధించడం ప్రారంభించారు. చూడండి, ఇంకొక విషయాన్ని మీకు మీ దృష్టిలోనికి తీసుకొస్తాను. నాలుగవ అధ్యాయం 20వ వచనం. ఈ 18 చదివి ఆ తర్వాత 20 చదవండి అమ్మా. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. ఇప్పుడు 20 చదవండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళని భయపెట్టి, మీరు యేసు ప్రభువుని గురించి మాట్లాడటానికి వీల్లేదు అని చెప్తే వీళ్ళు ఏమంటున్నారు? మేము చూచిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని మాట్లాడకుండా ఉండలేమంతే. ఆ శక్తికి రావడానికి కారణము పరిశుద్ధాత్మ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆ పరిశుద్ధాత్మే మనకు క్రైస్తవ జీవితానికి కీలకమైనది. పరిశుద్ధాత్మ మనలోనికి బాప్తిస్మం పొందగానే వస్తుంది. ఆత్మ ఆధీనంలో ఉండి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పరిశుద్ధాత్మ వస్తే శక్తి వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తే జ్ఞానం వస్తుంది, పరిశుద్ధాత్మ వస్తే మనకు కళ్ళకు కనిపించని విషయాలను చూచే, అదృశ్యమైన విషయాలను చూచే అనుభవంలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే క్రీస్తు రూపము రావడానికి పదే పదే మనకు బోధించడం జరుగుతుంది. ప్రతి నిత్యము కూడా మనల్ని సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఆత్మ రావడం చేత వీళ్ళు అంటూ ఉన్న విషయం ఏంటంటే, మేము మీరేమి చేసినా పర్వాలేదు, కానీ మేము కన్న వాటిని విన్న వాటిని మాత్రము చెప్పకోకుండా ఉండలేము. అట్లాగే చూడండి, ఇంకొక వచనం మీ గమనంలోని తీసుకొస్తాను. ఐదు 40 దగ్గర నుంచి చదవండి.
వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. కంటిన్యూ చేయమ్మా. ఆ నామము కొరకు అవమానము పొందుటకును పాత్రులమని ఎంచబడినందు వారు సంతోషించుచు మహాసభ యొద్ద నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. వాస్తవానికి వాళ్ళని పిలిపించి కొట్టి పంపివేస్తే వాళ్ళు ఆయన నామమును బట్టి మేము అవమానపరచుట మాకు ఘనమని ఎంచుకుంటా ఉన్నారు, దూషించబడుట ఘనమని ఎంచుకుంటా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును బట్టి ఆయనను గూర్చి సాక్ష్యము ఇవ్వటము ప్రారంభించిన తర్వాత, సాక్ష్యం ఇచ్చే సమయంలో మనకు ఏ విధమైన వ్యతిరేకత వచ్చి ఏ విధంగా వచ్చినా కూడా దాని ద్వారా దేవుడు మహిమపరచబడటం జరుగుతుంది. కాబట్టి దానినే ఘనంగా ఎంచుకునే అనుభవాన్ని ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నది ఏంటంటే, వాళ్ళు ప్రతినిత్యము ఇంటింట యేసే దేవుడని ప్రకటిస్తూ కంటిన్యూ చేశారు. సరే, ఈ సమయంలో గమనించిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, వారు యేసు ప్రభువును ప్రత్యక్షంగా చూశారు. అట్లాగే రెండవదిగా ఏ పరిస్థితిలోనైనా సరే ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగే మీరు గమనించినట్లయితే ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సాక్షికి ఉండే లక్షణాన్ని మీరు ఒకసారి గమనించండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి. మీరు గమనించారో లేదో, బైబిల్ గ్రంథంలో ఇక్కడే క్రైస్తవులు అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అప్పటి వరకు శిష్యులు శిష్యులు శిష్యులని రాయబడిన ఆ పదము ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమని మార్చబడింది అంటే ఏంటి? ఎందుకు క్రైస్తవులు అన్నారు? ఇక్కడ ఎందుకు క్రైస్తవులు అని అన్నారంటే, ఆ శిష్యులట ఈ సమయానికి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలోనికి వచ్చిన తరువాత ఇక్కడికి వచ్చేటప్పటికి, అంతియోకయ సమయానికి వచ్చేటప్పటికి వాళ్ళను క్రైస్తవులుగా పిలువబడడానికి కారణం ఏంటంటే, వాళ్ళు క్రీస్తు యొక్క రూపాన్ని ధరించుకున్నారు. అంటే రూపాంతరము పొందారు. వీళ్ళు కూడా క్రీస్తులాగున్నారే అని క్రైస్తవులు అన్నారనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటము అంటే కేవలము పూజించటము లేదా సాక్ష్యం ఇవ్వటం అంటే మనకేదో తెలిసిన విషయాలు చెప్పడం మాత్రం కాదు. కానీ ఆయన రూపము మన ద్వారా ఇతరులు చూడాలి, ఆయన ప్రేమ చూడాలి మన ద్వారా, ఆయన కనికరం చూడాలి, ఆయన దయ చూడాలి, వాత్సల్య చూడాలి, రూపం చూడాలి, కదలికలు కూడా చూడాలి. ఇది క్రైస్తవ్యం అంటే. కాబట్టి చూడండి, వాళ్ళు సాక్షులుగా ఉండటానికి కారణము వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు, ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. వ్యతిరేకత వచ్చినా కూడా బోధిస్తూనే ఉన్నారు, ఆయన రూపంలోనికి వచ్చారు. చివరిగా మీ గమనంలోనికి తీసుకుని వచ్చే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, 12 మంది శిష్యులలో ఆ శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యులలో సాధారణమైన మరణము పొందిన వాళ్ళు ఒక్కరే. ఎవరు? యోహాను భక్తుడు ఒక్కడే. అది కూడా ఒకానొక సందర్భంలో అతనిని నూనెలో వేసినా కూడా చనిపోకపోవడం మూలాన పద్మాసు ద్వీపంలోనికి తీసుకువెళ్ళారు. అక్కడ నుండి సాక్ష్యం చెప్పడం కంటిన్యూస్గా చెప్తానే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏమయ్యారు?
హతసాక్షులైపోయారు. వాళ్ళు సాక్ష్యము చెప్పడం ద్వారా, యేసు ప్రభువును ప్రకటించడం ద్వారా, యేసు ప్రభువును గురించిన వాళ్ళు తెలుసుకున్న విషయాలు చెప్పిన ఫలితంగా వాళ్ళందరూ హతసాక్షులయ్యారు. మనందరికీ తెలిసిన విషయమే. భారతదేశానికి క్రైస్తవ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటా ఉంటారు చాలా మంది. అనుకునేది బ్రిటిష్ వాళ్ళ పాలన కాలంలో వచ్చింది అనుకుంటారు. కాదు, క్రైస్తవ్యము లేదా క్రీస్తును గురించిన బోధ ఇక్కడికి వచ్చిన సమయము దాదాపు క్రీస్తు శకము 65-70 ఆ కాలంలో. ఎవరు తీసుకుని వచ్చారు? తోమ భారతదేశానికి వచ్చి హతసాక్షి అయ్యాడు. కాబట్టి ఈ విధంగా ప్రతి వాళ్ళు కూడా తోమ బల్లెముతో పొడిచి చంపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రకటించడం వలన. పేతురు ఎట్లా చనిపోయాడు? తలకిందులు సిలువ వేయబడి చనిపోయాడు. ఆంద్రియ ఇంటూ మార్క్ సిలువ వేయబడి చనిపోయాడు. యాకోబు కత్తితో ఖండించబడి చనిపోయాడు. అందరూ వాళ్ళ ప్రాణాలను యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండటం కొరకు ప్రాణాలను త్యజించిన వాళ్ళే. కాబట్టి సాక్ష్యము అంటే కేవలము విన్న 4 మాటలు చెప్పడం అనే కాదు, తెలిసిన విషయాన్ని చెప్పటంతో ప్రారంభమై సాక్ష్యము చెబుతూ ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్న సంబంధాన్ని తెలియజేయడంతో పాటు యేసుక్రీస్తు బోధనలను అనుసరించి ఆయన రూపంలో మార్చబడటంతో పాటు ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే సాక్షిగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఒక సందర్భంలో శిష్యులు అడుగుతారు, మేము మాకున్నవన్నీ వదిలిపెట్టేసేసి మీ వెంట వచ్చేసాం కదా, మాకేంటి సంగతి అని అడిగితే చూడండి, మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పిన మాటలు. అధ్యాయం 27, 28. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివి గనుక మాకేమి దొరుకునని అడుగగా యేసు వారితో ఇట్లా, నేను పునర్జననమందు మనుషుల కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చుదురు. కాబట్టి ఆ శిష్యులు హతసాక్షులై సాక్ష్యము కలిగి ఈ లోకంలో ఆ యేసుక్రీస్తు ప్రభువును గురించి ప్రకటించిన ఫలితంగా ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమగల సింహాసనముతో పాటు వీళ్ళు కూడా 12 సింహాసనాల మీద ఉండి తీర్పు తీర్చేవాళ్ళుగా ఉండే ఆ ఆధిక్యతలోనికి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకు సాక్షులు అయి ఉండుట అనేది అద్భుతమైన అనుభవము. ఎందుకంటే గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మానవ జీవితం అనేది తాత్కాలికమైనది కాదు. చాలా సార్లు మనం అనుకునేది ఏంటంటే ఈ లోకము మట్టుకే అని అనుకుంటా ఉంటాం. కానీ వాస్తవంగా మానవాళి యావత్తు కూడా నిత్యము ఉండేవాళ్లే. అందుకోసమే ఇక్కడ ఉండే 100 సంవత్సరాల ప్రాముఖ్యం కాదు, కానీ నిత్యత్వము అనే దానిలో ప్రాముఖ్యత పొంది ఉండటం అనేది ప్రాముఖ్యమైనది. అందుకోసమే ఈ లోకంలో ఆ నిత్యత్వంలో పొందే స్థానం కొరకు జీవించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. సరే, ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాత వాళ్ళు శక్తి కలిగి సాక్షులుగా ఉన్నారు, సాక్షులుగా జీవించారు. ఆయన రూపము వాళ్ళు పొందుకున్నారు. ఆయన రూపాన్ని పొందుకోవటం మాత్రమే కాదు, కానీ వాళ్ళు ప్రాణాలను సహితము తెగించి వాళ్ళ పరిచర్యను కొనసాగించారు. ఇప్పుడు ప్రస్తుతము మళ్ళీ 1:8 చదవండి. చాలాసార్లు అనుకుంటా ఉంటాము ఇది వాళ్ళకేనేమో అనుకుంటా ఉంటాం. అపోస్తల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు
మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు. భూదిగంతముల వరకు అంటే ఈ భూమి లేకుండా ఉండే రోజు వరకు పరిశుద్ధాత్మ పొందిన మీరు నాకు సాక్షులు. అంటే వాళ్ళు ఎవరు లేరు కదా, 12 మంది. అంటే ఎవరైతే ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవము, పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవాన్ని కలిగి ఉంటారో వాళ్ళందరికీ చెబుతూ ఉన్న మాట ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మీకు శక్తి వస్తుంది, మీరందరూ కూడా నాకు సాక్షులే. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుంది అనేది మనకు తెలుసు కదా. అపోస్తల కార్యములు 2:38 స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని అంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎవరైతే వాళ్ళ జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉన్నది, దేవుని స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నది అని గమనిస్తారో, వారు నేను వెళుతూ ఉన్న మార్గము దేవునికి వ్యతిరేకమైన మార్గమని గుర్తించి ఆ మార్గము నుండి వెనుతిరిగి దేవుని వైపు తిరిగి దేవుడు వెళ్ళు మార్గములో, దేవుడు బోధించే మార్గములో నడుస్తూ ఆ అనుభవంలోనికి వెళ్ళుటతో పాటు తము పాత ఇంతకు పూర్వము చేసిన ప్రతి పాపానికి కూడా పశ్చాత్తాపపడి సరిచేసుకొని పాప క్షమాపణ అనుభవము యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని మానవాళి పాపము నిమిత్తమై చిందించననే గ్రహింపులోనికి వచ్చి ఆ రక్తంలో కడగబడిన అనుభవంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. మనమందరము దేవుని రూపములో సృజించబడ్డ వాళ్ళము. అయితే దేవునికి వ్యతిరేకమైన పద్ధతులలో జీవించటం చేత ఆ ఆత్మ అనేది చనిపోయిన స్థితి నుండి తిరిగి రావాలి అన్నట్లయితే ఆ ఆత్మ మనలోనికి రావాలి. ఎట్లా వస్తుంది అంటే అది పరిశుద్ధాత్మ కాబట్టి మనము పవిత్రులుగా మార్చబడ్డప్పుడు వస్తుంది. కాబట్టి ఈ ఆత్మ బాప్తిస్మము పొందిన అందరిలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది, ఉన్నది. ఒకవేళ సందేహం ఉన్నా లేకపోయినా సరే, మీరు గ్రహించకపోయినా సరే ఉన్నది. రెండవ మనిషి మీలో ఉన్నాడు అనే గ్రహింపులోనికి రావాలి మొట్టమొదటిదిగా. తర్వాత ఉన్న తర్వాత ఇక ఆ ఆధీనంలోనికి రావాలి అన్నట్లయితే చూడండి, ఇప్పుడు లూకాసు వార్త 11:13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని చెప్పాను. చాలు చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నామో ఆ తర్వాత మనము దేవునిని చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ నాకు పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, ఈ పరిశుద్ధాత్మను గ్రహించే శక్తిని నాకు ఇవ్వు, నేను ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, నీకు ఇష్టమైన కార్యాలు చేయడానికి నన్ను సిద్ధపరచు అని దేవుని యొక్క ప్రతిరూపమైన పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆత్మ ఆధీనంలోనికి రావడం వలన మనము కూడా శక్తివంతులమవుతాం. యేసు ప్రభువు మనలను ఏర్పరచుకున్న ఉద్దేశము ఆయన యొక్క పరిచర్యను కొనసాగించడానికి. తర్వాత ఆ యేసు ప్రభువును గురించి మనమేమి తెలుసుకున్నాం? మనం అందరం రక్షణ అనుభవంలోనికి వచ్చాము అని చెప్తున్నాం కదా. ఆయన ఏమైనా దర్శించిన అనుభవం ఉందా మనకి? ఆయన మనతో మాట్లాడిన అనుభవం ఉందా? ఆయన మనకు బోధించిన అనుభవం ఉందా? ఈ అనుభవాలను, అట్లాగే దేవుడు మన పక్షముగా చేసిన వివిధ రకాలైన కార్యాలను సాక్ష్య రూపములో ఇవ్వటం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. దేవుడే చెప్తున్నాడు మీరు సాక్షులై ఉండాలని.
కాబట్టి మొదటిదిగా మనకు పర్సనల్గా ఉన్న ఎక్స్పీరియన్సెస్, దేవుడు మనకు ప్రత్యక్షమైన అనుభవాలను ఇచ్చాడు. ఆ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి మొట్టమొదటిదిగా. రెండవది, అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభువు ఏమేమి బోధించాడో వాటన్నింటినీ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆయన ఆధీనంలోనికి వెళ్ళి ఆయన తెలియచేసిన విధంగా మనం ఈ లోకంలో జీవించడం అనేది రెండవది. ఆ ఆధీనంలోనికి లేకపోవటం చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కదా, భక్తి చేద్దాంలే, గుడికి వెళ్దాంలే, మొక్కుకుందాంలే, క్రమాలు పాటిద్దాంలే అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం, దేవుడు తన రూపంలో నిన్ను నన్ను చేశాడు, తన వలే ఉండాలి అనేది ఆయన కోరిక. దేవుని రూపం మనలో కనిపించాలి, దేవుని ప్రేమ కనిపించాలి, దేవుని దయాదాక్షిణ్యాలు కనిపించాలి. కాబట్టి మనం అందరం ఎంతమంది ఉంటే అంతమందిని ఆ రూపాలలో బయటకు వెళ్ళాలి. ఒకవేళ ఆ రూపం లేదు, ప్రభువును నమ్ముకోకముందు ఎట్లా ఉన్నామో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాము అనుకున్నట్లయితే సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రావాలి, ఆ రూపం మారితే కానీ నిజమైన అనుభవం రాదు. కాబట్టి మొదటిది సాక్ష్యం ఇవ్వాలి. రెండవది, ఆయన బోధించిన బోధనలను ఇతరులతో పంచుకోవాలి. మూడవది, మనము మన జీవితంలో వాటిని వర్తింపజేసుకుని రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి. నాలుగవది, ఏ స్థితిలోనైనా సరే ఆ సాక్ష్యాన్ని పంచుకునే విషయంలో వెనకాడకూడదు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందా? చాలాసార్లు మనము వ్యతిరేకంగా ఉంటే మనం వెళ్ళం, పక్కకు తప్పుకుంటూ ఉంటాం. వ్యతిరేకంగా ఉన్నా కూడా ముందుకెళ్ళటానికి కావలసిన శక్తి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఈ గ్రహింపు చాలా ప్రాముఖ్యమైనది. గమనించారో లేదో, మనలోనే ఉన్నాడు దేవుడు, మనతోనే ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు అనే గ్రహింపులోనికి వచ్చినట్లయితే, ఈ అనుభవంలోనికి ఎప్పుడైనా వచ్చినట్లయితే మనం చేస్తూ ఉన్న ప్రతి పనిని కూడా అడుగుతాం, ప్రభువా ఈ పని చేయబోతా ఉన్నా, అది కరెక్టేనా కాదా? ఈ మనస్సాక్షి మనకు ఎప్పుడు బోధిస్తూనే ఉంటుంది, ఇది తప్పు కదా, ఇది తప్పు కదా, ఇది తప్పు కదా అని బోధిస్తూ ఉన్నా కూడా లోకం అంతా అట్లాగే వెళ్తా ఉందాం, మనం కూడా వెళదామని అనుకుంటా ఉంటాం. లోకము వేరు, మనము వేరు. లోకంతో సమానం చేసుకోవటము అనేది లోకంలో కలిసిపోయిన క్రింద లెక్క. కాబట్టి క్రీస్తులోనికి వచ్చాము, దేవునిని కలిగి ఉన్నాము అన్నట్లయితే మన జీవితమే భిన్నంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేక అనుభవాన్ని కలిగి ఉండాలి. అంతేకాకుండా మనం పొందుకున్న ఆ అనుభవాలను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి చాటే అనుభవంలో ఉండాలి. ఒకవేళ ఆ అనుభవం లేకపోయినట్లయితే ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవాల్సిందే. మనము అద్భుతమైన సంతోషాన్ని పొందితే పక్కన వాళ్ళకి చెప్పకుండా ఎందుకుంటాం? మరి చెప్పకపోవడానికి కారణం ఏంటి? కాబట్టి మీరు ఒకరు సాక్ష్యము, నేను సాక్ష్యం ఇచ్చే ప్రదేశము మీరిచ్చే సాక్ష్యం వేరే ఉండొచ్చు. కాబట్టి ఎవరి ప్రదేశాలు వాళ్ళకు ఉంటా ఉండయి, ఎవరి ఏర్పాటు వాళ్ళది, ఎవరికి వాళ్ళు ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఏర్పరచుకున్న వాళ్ళే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుట కొరకై నిన్ను నన్ను మనందరినీ ఏర్పరచుకున్నాడు. అందుకోసమే ఆయన పరలోకములో నుండి దిగి నీవు నేను పొందవలసిన శిక్ష యావత్తు కూడా కల్వరి శిలువలో భరించి కేవలము ప్రభువా నేను పాపిని, నా పాపాలను క్షమించమని చిన్న ప్రార్థన ద్వారా ఆయన అద్భుతమైన రక్షణ అనుభవంలోనికి మనల్ని తీసుకొని రావడం జరిగింది. దేవుడు మనలోనికే వస్తాడు, మనతో ఉంటాడు. అంతేకాదు ఒకానొక సమయంలో ఆయనతో పాటు నిత్యత్వంలో ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైన అనుభవాన్ని మనందరికీ దేవుడు దయచేయను గాక. ఒక చిన్న వచనం పాడి నేను ముగించేస్తాను, చూడండి. చక్కని పాట. రంపాలతో రాళ్లతో కొట్టబడిరి,
రంపాలతో కోయబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి. పరమ దర్శనముంది, పరమ దర్శనముంది, సువార్తను చాటించిరి. నీ సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదవేళ, ప్రభు యేసునంగీకరించి త్యాగు చేసెదవేళ. మేల్కోలెమ్ము, మేల్కోలెమ్ము, రారమ్ము విశ్వాసి, సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది. కోత విస్తారమెంతో, కోత కోయు వారు కొందరే, కోత విస్తారమెంతో, కోత కోయు వారు కొందరే. యేసు నిన్ను పిలచుచుండే, యేసు నిన్ను పిలచుచుండే, తోసి వేసెదవా ప్రభు పిలుపు. నీ సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించెదవేళ, ప్రభు యేసునంగీకరించి నిద్రించెదవేళ, ప్రభు యేసునంగీకరించి త్యాగు చేసెదవేళ, ప్రభు యేసునంగీకరించి త్యాగు చేసెదవేళ. మేల్కోలెమ్ము, మేల్కోలెమ్ము, రారమ్ము విశ్వాసి, సాక్ష్యము ఏది, కాబట్టి ఆరాధనలో ఆయనకు ఇచ్చే వివిధమైన వాటిల్లో మరొకటి ఆయన కొరకై సాక్ష్యము ఇవ్వటం కూడా ఆరాధనలో ఒక భాగమే. ఆ విధమైన అనుభవం దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు తన వాక్యం. రోటరీ క్లబ్ ముందు నుంచే నాకు మంచి మిత్రులు ఆయన, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గారు నారాయణ గారు నాకు మంచి మిత్రులు. మన శాంతిదూత పత్రిక నారాయణ గారే డీటీపీ చేసేవాళ్ళు, ప్రింటింగ్ పంపించి తీసుకొచ్చేవాళ్ళు చాలా సంవత్సరాలు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండటం వలన ఇప్పుడు ఇష్యూస్ అన్నీ కూడా వేరే చోట ప్రింట్ చేయిస్తున్నాం. అలా కాకుండా అంతకు ముందు అయితే దాదాపు దశాబ్ద కాలంగా నారాయణ గారే ప్రూఫ్ చూడటం, ప్రింటింగ్ వరకు కూడా ఆయనే బాధ్యతలు తీసుకునేవారు. వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వారి తమ్ముడు అనిల్ చక్రవర్తి గారు ఆ ప్రక్కనే ఉంటారు. మంగళగిరిలో ఒక ఆడిటర్గా మంచి పేరుంది ఆయనకి. కేవలం అలానే కాకుండా ఒక 2-3 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ యూనిట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. మీరు కూడా న్యూస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, చాలామందికి సహాయపడే కార్యక్రమాలు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కృత్రిమ చేతులు అమర్చడం, ఆ తర్వాత సోషల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా, సేవా కార్యక్రమాలు అన్నింటిలో కూడా, ఒక బ్లడ్ బ్యాంకుకి సంబంధించి ఇటువంటి అన్నీ కూడా వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. చాలా
తక్కువ కాలంలో ఎక్కువ సేవలు చేసింది మంగళగిరి రోటరీ క్లబ్. నేను కూడా రోటరీ క్లబ్ సభ్యుడిగానే ఉన్నారు. అనిల్ గారు చేర్చారు నన్ను. రెడ్ క్రాస్లో ఉన్నాను నేను. ఏదైనా ఆపద వచ్చినప్పుడు మంగళగిరిలో బ్లడ్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటే కాంటాక్ట్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి అన్ని విషయాల్లో అన్నింటిని మించి వాళ్ళ నాన్నగారు నాకు చిన్నప్పుడు నాకు తెలుసు. ఎలాగంటే హై స్కూల్లో, సీకే హై స్కూల్లో ఆ రైటర్ అనేవాళ్ళు. అప్పుడు రైటర్ అని ఒక పదవి బాధ్యత, క్లర్క్ అనమాట. రైటర్ అనేవారు వారిని. కృష్ణారావు గారు నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు 6వ తరగతి 7వ తరగతి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. ఫీజులు కట్టించుకోవటం ఇలాంటివన్నీ కూడా వారే చూసేవారు. ఆయనగా కళ్ళ మొదటి అనిల్ గారిని చూసినా కూడా ఆయన గుర్తొస్తుంటారు. ఆ రైటర్ గారు కృష్ణారావు గారి నాకు ఆ వయసు నుంచి, చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంతో పరిచయం ఉంది. అలా వారి పిల్లలు కూడా ముందుకు రావడం. ఆ తర్వాత విద్యాధరి టీచర్ గారు టీచర్గా ఉన్నారు, హై స్కూల్లో టీచర్గా. రవికి, మా తమ్ముడు రవి వాళ్ళందరికీ కూడా టీచర్గా పనిచేశారు. నాకైతే టీచర్గా గారు లేరు, కానీ విద్యాధరి గారు. ఆ తర్వాత మనందరికీ తెలుసు బాబా ప్రసాద్ గారు. బాబా ప్రసాద్ గారు అనిల్ గారికి మేనమామ అవుతారు. ఆయన కూడా మంచి స్నేహశీలి, నాకు మంచి ఫ్రెండ్. ఆయన మంచిగా ఆర్టిస్ట్. ఆయన ప్రతి సంవత్సరం ఆయన క్రిస్మస్ ట్రీని డొనేట్ చేస్తారు. ఇప్పుడు మొన్ననే వెళ్ళి 1 గంట సేపు వారితో గడిపి వచ్చాను నేను. చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నాం మేము. అట్లా ఈ కుటుంబంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అనిల్ గారు కూడా మంచి స్నేహశీలి. అనిల్ గారు మనకి ఇప్పుడు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. For your kind words about me. వేదిక మీద ఉన్నటువంటి ఫాస్టర్ గారు, అలానే రిటైర్డ్ ప్రిన్సిపల్ ఫ్రాంక్లిన్ గారు, మా మిత్రులు రూఫస్ గారు, అలానే మిత్రులు సందని గారు, ఇక్కడ గ్యాదర్ అయినటువంటి సోదరిమణులు, సోదరులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పెద్ద పండుగ. అంటే దాదాపుగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలోనూ జరుపుకునే పండుగ క్రిస్మస్ ఒకటే అయి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బుక్ శాంతి దూత బుక్ జస్ట్ తిరిగేస్తూ ఉన్నప్పుడు దానిలో చూసి నేను ఆశ్చర్యపోయాను. 2020 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరపడుతూ ఉంది. అంతేకాకుండా ఫాస్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఇండియా వచ్చి కూడా దాదాపుగా బ్రిటిష్ వాళ్ళతో పాటు రాలేదు, ఇది దాదాపుగా 6th సెంచరీలోనే ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి ఇన్ని శతాబ్దాల నుంచి జరుపుకునేటువంటి ఒక పండుగలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు రూఫస్ గారికి నేను మొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కలిసి ఈ పండుగలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఫాస్టర్ గారి పోడియం మీద ఉన్నటువంటి ఆ వాక్యాలు నన్ను చాలా ఆకట్టుకున్నా ఉన్నాయి. కేవలము వినువారు మాత్రమే అయి ఉండరాదు, మీరు ఇవన్నీ పాటించాలి అని చెప్పేసి. దట్స్ చాలా వండర్ఫుల్ వర్డ్స్ అనమాట. యాక్చువల్గా మనం గమనిస్తూ ఉంటాము, మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి మతాలు, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు పాటించేటువంటి, వాళ్ళు దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ మనకు నచ్చినవి ఫాలో అవుతూ ఉంటాము. కాకపోతే జనాలు ఏమనుకుంటూ ఉంటారంటే, ఒక మతాన్ని ఫాలో అవటము అంటే ఆ మతానికి సంబంధించినటువంటి చిహ్నాలను కొన్ని ధరించటము, చిన్న చిన్నటువంటి ఆ సాంప్రదాయాలు, లేదంటే దాని మత గ్రంథాన్ని పట్టుకొని తిరగటము, అదే చాలా గొప్ప మతాన్ని ఫాలో అవటము. లేదంటే కొంతమంది ఇంకొంచెం అడుగు ముందుకు వేసి ఇతర మతాలను విమర్శించటము, వాటిని చులకన చేయటము, అదే ఒక గొప్ప విశ్వాసము అనేసేటువంటి ఒక అపోహలో ఉంటారని నాకు జనాలను చూస్తే అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒక మతాన్ని ఫాలో అవటం అంటే ఆ చిహ్నాలు ధరించడంలోనో, లేదంటే చిన్న చిన్న సాంప్రదాయాలు పాటించడంలోనో, లేదంటే ఇతర మతాలను విశ్వసించడంలోనో కాదు. కేవలం అక్కడ రాయబడినట్టుగా ఆ మత గ్రంథం ఏదైతే ఉందో ఆ మతంలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాలన్నింటినీ ఫాలో అయినప్పుడు మాత్రమే వాళ్ళు నిజమైనటువంటి విశ్వాసి అవుతారు అని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. అందుకని అక్కడ రాయబడినటువంటి దాన్ని అందరూ ఫాలో అవ్వాలని మీకు తెలియదని కాదు, నాకట్టుకుంది కాబట్టి నేను జస్ట్ ప్రస్తావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అందరితో కలిసి ఈ పండుగలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన ప్రొఫెసర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నిష్క్రమిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీ
అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా మధ్యకు వచ్చి గ్రీటింగ్స్ తెలియజేసినందుకు మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు. తర్వాత మన మధ్య మరొక గౌరవ అతిథి సందాని గారు ఉన్నారు. సందాని గారి గురించి చెప్పాలంటే ఇంకా మీకు లంచ్ టైం కూడా దాటిపోతాయి. ఎందుకంటే అంత మంచి వ్యక్తి, క్రీడారంగంలో అంత మంచి విజయాలు సాధించాడు. యాక్చువల్గా అనిల్ గారు కూడా మన దగ్గరికి ఒక 2-3 సార్లు వచ్చారు, కానీ సందాని రావడం ఇదే ఫస్ట్ టైం. సందాని నాకు ఒక దాదాపు ఒక 29 years నుంచి 30 years నుంచి మ్యాక్సిమం 25 ఏళ్ళ నుంచి సందాని తెలుసు నాకు. నేను విలేకరిగా అయిన కొత్తలో తను ఆ వెయిట్ లిఫ్టర్గా చాలా విజయాలు సాధిస్తూ ఉండేవాడు. బరువులు ఎత్తడం మీకు ఐడియా ఉంది కదా, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్. మిడ్ సెంటర్లో చిన్న పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టర్గా ఉండేవాడు. ఈ కుర్రాడు చాలా బాగా చేస్తున్నాడు, బాగా గుర్తింపు తీసుకురావాలని పేపర్లో వేయటం, ఆయన గురించి అప్పుడు వార్తా పేపర్లో వాటిలో ఇంటర్వ్యూలు వేయటం, స్పెషల్గా సిటీ కేబుల్కి వచ్చాక ఆయన గురించి ఒక ఇంటర్వ్యూ తీయటం. ఇలా సందాని ఎంత మంచోడంటే ఏ అవార్డు రాకముందు ఆసియా స్థాయిలో, ఆసియా ఖండం స్థాయిలో ఆయనకు ప్రైజెస్ వచ్చినాయి. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పటికి అంతే ఉంటాడు. అదే విధేయత, అలానే ఉంటాడు. మనిషి వ్యక్తిత్వం కొంచెం కూడా మారలా. సందాని సాధించిన ఇంకొక విజయం ఏంటంటే వాళ్ళ అమ్మాయి సాదియా అల్మాస్. ఈ సాదియా అల్మాస్ మంచిగా కేఎల్ యూనివర్సిటీలో చదువుకుంటుంది. తనను కూడా పవర్ లిఫ్టర్గా తయారు చేశాడు. సాదియా అల్మాస్ అయితే వరల్డ్ లెవెల్లో పథకాలు సాధించింది ఆ అమ్మాయి. తన కూతురిని, తన విజయాలని కూతురులో చూసుకొని సంతోషిస్తూ ఉన్నాడు. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, తను కూడా మంచిగానే రాణిస్తుంది. ఒక చక్కటి కుటుంబంగా, క్రీడా రంగంలో రాణిస్తున్న కుటుంబంగా సందాని తీర్చిదిద్దుకున్నాడు తన కుటుంబాన్ని. ఎటువంటి బేసిజం లేకుండా. సహజంగా ముస్లిమ్స్ అమ్మాయిలు బయటకు రారని, మాట్లాడరని ఇలాంటివి అనుకుంటాం కదా, కానీ సందాని ఎంత సోషల్ అవేర్నెస్ కలిగినాడంటే చక్కగా ఇద్దరు కూతుర్లని ఈ రంగంలో తీసుకురావడం, ఒక పక్క చదువుకుంటూ ఇంకో పక్క క్రీడా రంగంలో పైకి తీసుకురావడం. ఎక్కడికైనా వెళ్ళిందా సాదియా అల్మాస్ అక్కడ విజయం సాధిస్తుంది, ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొట్టుకొస్తుంది అనమాట. ఇప్పుడు సందాని కూడా ఢిల్లీ నుంచి రాత్రి వచ్చానని చెప్పాడు. అనేక స్పోర్ట్స్ కార్యక్రమాల్లో నిర్వహించుకుంటూ ఏమాత్రం బేసిజం లేకుండా, ఏమాత్రం గర్వం లేకుండా 25 ఏళ్ల క్రితం నాతో ఎలా మాట్లాడేవాడో, సమాజంతో ఎలా మాట్లాడేవాడో అదే కంటిన్యూ అవుతూ ఉంది. సందానికి ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. సందాని లాంటి వ్యక్తులు, అనిల్ చక్రవర్తి గారు లాంటి వ్యక్తులు ఈ సమాజానికి చాలా అవసరం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఎవ్రీథింగ్ చాలా అవసరం. కాబట్టి సందానిని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి నేను ఇక్కడ ఇన్వైట్ చేసిన రూపస్ గారికి, అలానే ఫ్రాంక్లిన్ మాస్టర్ గారికి, అనిల్ చక్రవర్తి గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నా ప్రత్యేక హ్యాపీ క్రిస్మస్. మరి సర్వ సృష్టికర్త అయిన మనందరినీ సృష్టించిన ప్రభు మనందరినీ ఆరోగ్యాలతో ఎప్పుడూ చల్లగా చూడాలని, ఆరోగ్యంగా ఉంచాలని, రాబోయే క్రిస్మస్ అన్ని క్రిస్మస్లు సంతోషంగా జరుపుకోవాలని, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తోత్రాలు, వందనాలు. దేవా, ఈ సమయంలో ప్రత్యేకంగా సహోదరుడు రమేష్ బాబు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. తన పక్షంగా చేసిన గొప్ప కార్యాలన్నింటిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. కుమార్తె విషయంలో మీరు దయచేసిన మరొక శ్రేష్టమైన సంవత్సరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో తీసుకుని వచ్చిన ఈ నూతన సంవత్సర క్యాలెండర్స్ అన్నింటినీ కూడా మీ రక్త ప్రోక్షణకు తెచ్చుకుంటూ ఉన్నాం. దేవా, అనుదినము ఈ బైబిల్ క్యాలెండర్లోని వాక్యము ప్రభువా చదువుకును ప్రతి వారి హృదయములలో స్పందించినట్లుగాను
ఆశీర్వాదకరంగా చేయమని, రమేష్ బాబు గారి కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించమని యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రభువా నా పూర్ణ బలముతో